వ్యవసాయం పేరులోనే సాయం ఉంది. పేరుకు తగ్గట్లే వ్యవసాయంలో వ్యర్థం కాని ఉత్పత్తి అంటూ ఏమీ ఉండదు. వరి పంట ఆహారానికి, చివరిలో మిగిలే గడ్డి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. అలాగే పొగాకు పంటలో మిగిలిన వ్యర్థాలను వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఇలా ప్రతి పంట మానవాళికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి చెట్టు, తాడి చెట్టు కాదేది మానవాళికి అనర్హం. వీటినే తీసుకుంటే వీటి ఆకులు ఇంటికి నీడకు, వేసవిలో విసిన కర్రలుగా, తాటి నారను తాడుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వాటి కలపను ఇంటి దూలాలుగా ఉపయోగించేవారు. వీటితో పాటు శ్రమజీవులకు కళ్ళు కూడా ఇస్తూ ఒక కంప్లీట్ ప్యాకేజీతో తాడి చెట్టు మానవాళికి ఉపయోగపడుతుంది. అలాగే కొబ్బరి చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మారిన అవసరాల నేపథ్యంలో ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తలకు నూనె రాయడం మానేశారు. ఇంటి నీడకు వాడే తాటాకు స్థానంలో రూఫ్ రేకులు వచ్చేశాయి. గీత కళ్ళు స్థానంలో ఫారిన్ విస్కీ వచ్చేసింది. శ్రమజీవులు తగ్గిపోయారు. వలసలు పెరిగిపోయాయి. దీనితో వ్యవసాయం రూపురేకులు సమూలంగా మారిపోయాయి. దీనితో వ్యవసాయ వ్యర్థాలు క్రమంగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే దాణాకు వాడే గడ్డి అవసరం లేక దాన్ని తగలబెట్టేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ శివారులోని హర్యానా రాష్ట్రంలో పంట వ్యర్థాలను లెక్కకు మించి తగలబెట్టడంతో ఢిల్లీలో ఏర్పడిన కాలుష్యం కారణంగా స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించడం చూస్తున్నాం. అందరూ ఈ సమస్య తాత్కాలికమే అనుకున్నారు. కానీ అహ్మదాబాద్కు చెందిన షికా షా మాత్రం మరోలా ఆలోచించింది. వ్యర్థాల్లోనే అర్థం వెతుక్కుంది. ఈ ప్రయత్నంలో వ్యవసాయ వ్యర్థాలను తగ్గించడమే కాకుండా పరోక్షంగా వస్త్ర పరిశ్రమ నుండి వెలువడే కాలుష్యాన్ని అరికట్టడంలోనూ ముందడుగేసింది. రైతుల నుండి వ్యవసాయ వ్యర్థాలను కొనుగోలు చేసి పర్యావరణ అనుకూల ఫైబర్ బ్రాండ్ ఆల్టాగ్గా రీసైకిల్ చేసి ఈ ఫైబర్ను ఇతర పదార్థాలతో కలిపి నూలును బట్టగా అల్లుతాము అంటూ షికాసా తన కంపెనీ విశేషాలు తెలియజేసింది. తన తండ్రి విష్ణు షా ఆటోమొబైల్ వ్యర్థాలను లోహాలుగా రీసైక్లింగ్ చేసే వ్యాపారంలో ఉండటం వల్ల తనకు కూడా స్వతహాగానే రీసైక్లింగ్ అలవాటు అబ్బాయని షికాసా చెప్పింది. చిన్నప్పటి నుండి వేస్ట్ టు వాల్యూ అనే మాటలు వింటూ పెరిగింది. అహ్మదాబాద్లోని నిర్మా యూనివర్సిటీలో చదివి అనంతరం యుఎస్లోని బాబ్సన్ యూనివర్సిటీలో ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 19 సంవత్సరాల వయసులో ఎన్జిఓల ద్వారా స్వచ్ఛంద సేవ పట్ల ఆసక్తి కలిగిందని, సమాజం మీద ప్రభావం చూపడానికి వ్యాపారంతో ఒక సామాజిక కారణాన్ని కలగలపాలని షికా వెంటనే గ్రహించింది. కాన్షియస్ క్యాపిటలిజం అనే మార్గాన్ని ఎంచుకుంది. ఆమె అండర్ గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు టెక్స్టైల్స్ లో ఒక ప్రాజెక్టు కారణంగా టెక్స్టైల్ కాలుష్యం గురించి ఆమెకు మొదటిసారి తెలిసొచ్చింది. వస్త్ర వ్యర్థాలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను, పర్యావరణాన్ని కలుషితం చేయడానికి కారణమవుతున్నాయని గ్రహించింది. షికా షా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్టు వ్యవసాయంపై ఉండడంతో వ్యవసాయ అవశేషాల గురించి ఆమెకు పూర్తి అవగాహన కల్పించింది. ఆమె తండ్రి సహకారంతో షికా షా డిసెంబర్ 2019లో ఆల్ట్ మ్యాట్ ని ప్రారంభించింది. ప్రస్తుతం పొందుతున్న వస్త్రాల్లో దాదాపు 57% వస్త్రాలు పాలిస్టర్ కాగా ఇది కేవలం ప్లాస్టిక్ మాత్రమేనని షికా అభిప్రాయం. వీటిని ఉతికిన ప్రతిసారి సముద్ర జీవులకు మాత్రమే కాకుండా మానవ జీవితానికి కూడా హానికరమైన మైక్రో ప్లాస్టిక్లను విడుదల చేస్తాయి. అలాగే ప్రపంచంలోని 2.4% వ్యవసాయ భూమిలో పత్తిని పండించటానికి ప్రపంచంలోని 24% పురుగు మందులు వాడుతున్నారు. 6 జీన్లు తయారు కావాలంటే సుమారు 20,000 లీటర్ల వరకు నీటి వృధా జరుగుతుంది. వీటిని భర్తీ చేయడానికి వ్యవసాయ వ్యర్థాలను సేకరించిన ఫైబర్ ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. మేము ఏటా 40 లక్షల షర్టులు, టీ షర్టులు తయారు చేసేందుకు సరిపడా ఫైబర్ ను ఉత్పత్తి చేస్తున్నాము. మా ప్రస్తుత వార్షిక ఉత్పత్తి 1000 టన్నుల ఫైబర్ కాగా 30 కోట్ల విలువైన ఫైబర్లను ఉత్పత్తి జరుగుతుందని షికా షా తెలిపింది. ఆల్ట్ మ్యాట్ 11 పెద్ద బ్రాండ్ హౌస్లతో కొలాబరేట్ అవ్వడం ద్వారా 30+ గ్లోబల్ బ్రాండులు మా ఉత్పత్తులను వాడుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో ఈ వ్యాపారాన్ని 25 రెట్లకు పెంచుతామని తెలిపింది.